ఎంబీసీ కార్పొరేషన్ జైపాల్ గారు, వికలాంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య గారు, మత్స్య కార్మిక కార్పొరేషన్ చైర్మన్ మెట్టసాయి గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాత గారు, ఇతర బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు, ఈరోజు నూతనంగా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్గా నియామక పత్రాలు పొందుతున్నటువంటి వారందరికీ, వారి కుటుంబ సభ్యులకు, ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి చేసినటువంటి పాత్రికేయ సోదరులకు, మిగతా అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. కొద్దిగా ఆలస్యమైంది, ట్రాఫిక్ వల్ల కొంత మీడియా మిత్రులను ఎగ్జామ్స్ కోరుతూ ఈరోజు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్గా మీరు ఈ బీసీ వెల్ఫేర్ కుటుంబంలో సభ్యులుగా చేరుతా ఉన్నారు. అంటే ఈ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేటువంటిది పిల్లల నుంచి దూరంగా వచ్చి మన దగ్గర ఉండి వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించుకునేటువంటి విధంగా ఒక వేదిక చేసుకొని చదువుకునేటువంటి ఒక కేంద్రము, ఆశ్రమం. అటువంటి ఆశ్రమంలో మీరు తల్లిదండ్రులుగా, వారికి మార్గదర్శిగా, వారి భవిష్యత్తును తీర్చిదిద్దడానికి శ్రమ పడుతూ ఒక మంచి పారదర్శకంగా సమయపాలన ఎట్లుండాలి, వారికి సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలు ఏ విధంగా వాళ్ళు స్వయంగా ఏం పరిష్కరించుకోగలుగుతారు, మనం ఏ విధంగా అండగా ఉండాలి, వాళ్ళు కాన్ఫిడెన్స్ ఏ విధంగా మనం ఇవ్వగలుగుతాం అనేటువంటి ఆలోచనతోటి మరి ఈ వెల్ఫేర్ ఆఫీసర్ అనేటువంటి బాధ్యత చాలా అన్ని ఉద్యోగాలు, మనం చాలా ఉద్యోగాలు చాలా రకాలుగా మన జీవనోపాధికి సంబంధించి కావచ్చు, లేదా వృత్తిపరంగా భవిష్యత్తు నడపడానికి సంబంధించినటువంటి విషయం లోపల అనేక ఉద్యోగాలు ఉండొచ్చు. కానీ కొన్ని ఉద్యోగాలు చేస్తూ ఉంటే అటు సమాజంలో గౌరవము, ఇటు వ్యక్తిగతంగా కూడా గౌరవాన్ని ఇచ్చేటువంటి ఉపాధ్యాయ వృత్తి కావచ్చు, డాక్టర్ వృత్తి కావచ్చు, లేకపోతే సమాజంలో చెడును బయటికి తీసే జర్నలిజం కావచ్చు, లేకపోతే ప్రజాసేవలో రాజకీయం కావచ్చు, ఇట్లా ఈరోజు హాస్టల్స్లో కూడా వెల్ఫేర్ ఆఫీసర్గా ఉండి పిల్లలకు సంబంధించి తమ పిల్లలే అనుకుంటూ వాళ్ళ సంక్షేమం కొరకు పనిచేసేటువంటిది కూడా మనం చెప్తాం. డాక్టర్ గారు నారాయణ హరి అధ్యాపకులకు సంబంధించి ఆచార్య దేవో, మాతృదేవో, పితృదేవో మన తల్లిదండ్రులతో సమానంగా గౌరవిస్తాం. ఆ విధంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ వాళ్ళ తల్లిదండ్రులు అనుకొని, ఆ కుటుంబానికి పెద్దగా అనుకొని వాళ్ళ దూరంగా ఎక్కడో వచ్చి మీ దగ్గర చదువుకుంటారు. ప్రభుత్వం యొక్క సహకారం, ప్రభుత్వం కూడా అటువంటికి సంబంధించి దాదాపు 703 హాస్టల్స్ ఉంటే ఈ ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ పడింది. కారణాలు అనేక జాప్యం జరిగినాయి. అవన్నిటిని కూడా పరిశీలిస్తూ ఇలా మీ అందరి ఆశీర్వదించిన ఎంపికైన ఈ ప్రజాపాలన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం డిసెంబర్ 7వ తారీఖు 2023 నుంచి ఇవాళ వరకు దాదాపు 60,000 ఉద్యోగాలను వివిధ శ్రేణుల్లో ఉన్నటువంటి వాటిని పరిష్కరించి ఈ విధంగా ఎంపికైన వారికి నియామక పత్రాల్ని లాల్ బహదూర్ స్టేడియం కావచ్చు, లేకపోతే జలసౌధ కావచ్చు, లేకపోతే రవాణా శాఖ కార్యాలయం, ఎక్కడి వాళ్ళ శాఖలల్లో తల్లిదండ్రులు పిలిచి వేడుకగా ఇది ఒక సంతోషకరమైన విషయం. తెలంగాణ మీ అందరి పోరాటంతో, మీ అందరి ఆకాంక్షల కొరకు వచ్చింది. ఈ యొక్క ఆనందాన్ని అందరూ కలిసి పంచుకోవాలనే ఆలోచనతో తల్లిదండ్రులతో సహా పిలిచి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే ఒక కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తా ఉన్నాం. మీరు అందరూ గమనిస్తూ ఉన్నారు. అది విద్యుత్ శాఖకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర అనేక రకాలకు సంబంధించి ఈరోజు ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్గా మనం రిజల్ట్స్ చూసినాం. రిజల్ట్స్ గవర్నమెంట్ స్కూల్స్కు సంబంధించి, ప్రైవేట్ స్కూల్స్కు సంబంధించి, గవర్నమెంట్ కాలేజీ, ప్రైవేట్ కాలేజీలను కంపేర్ చేసుకుంటే మనకు గురుకులాల లోపల కానీ హాస్టల్ లోపల చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇంకా కొన్ని సౌకర్యాలను ఏర్పరచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కొంత వాళ్ళ పిల్లల యొక్క లేదా అక్కడ పనిచేస్తున్నటువంటి యొక్క సిబ్బందికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటన్నిటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ హాస్టల్కు సంబంధించినటువంటి కానీ లేదా గురుకులాలకు సంబంధించిన మెస్ ఛార్జీలు పెంచడం కానీ, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం కానీ, వాళ్ళకి అక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కావచ్చు, టాయిలెట్ కావచ్చు, ఇతరత్ర అన్ని రకాలుగా సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకు ప్రయత్నం చేస్తాను. ఇప్పుడల్లా మిమ్మల్ని అందరూ ఒకటే ఈరోజు నియామకం పొందుతున్న వాళ్ళందరికీ కోరుతాను, ఈ కుటుంబంలో సభ్యులుగా ఇవాళ మీరు ఈ కుటుంబం అంటే ఈ బలహీన వర్గాల శాఖకు సంబంధించిన
ఈ కుటుంబ గౌరవాన్ని పెంపొందించే ప్రయత్నం జరగాలి. ఇలా చూస్తారు సమాజంలో అనేక మార్పులు వచ్చినాయి. నిన్న సీతక్క గారు ఒక మీటింగ్ చెప్తున్న మనం గతంలో అంటే మీకు తెలియకపోవచ్చు ఒక 30-40 సంవత్సరాల కింద అన్నం తిందామంటే దొరికేటువంటి పరిస్థితి కడుకోనో లేకపోతే ఇంకొకటి తినే పరిస్థితి ఉండే. దాని నుంచి బియ్యం తినే కాడికి వచ్చింది. ఇలా పెద్దలకి పరిమితమైన సన్న బియ్యం సామాన్యం దాకా వచ్చింది. అదేవిధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మార్పులు చేర్పులు సమాజంలో కొంత న్యాయం జరగాలి అనేటువంటి ఆలోచనతోటి సామాజిక న్యాయం అనేటువంటి దృక్పథం కూడా బయటకు వస్తూ ఉంది. ఇవాళ బలహీన వర్గాల శాఖ మంత్రిగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం దేశానికి దిక్సూచి ఉండే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కుల సర్వే జరిగింది. ఆ కుల సర్వే ఆధారంగా మనం ఇంటింటికి దాదాపు 150 ఇళ్లకు ఒక చొప్పున 96 మంది ఎమ్యూనరేటర్స్ వేసి ఆ 10 మందికి ఒకరు చొప్పున మళ్ళా సూపర్వైజర్ వేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి వెళ్ళి సమాచారం సేకరించుకున్న ఎంపైరికల్ డాటా దాన్ని ఆధారంగా చేసుకొని డెడికేషన్ కమిషన్ ద్వారా ఇతరత్ర ద్వారా ఎందుకు చెప్తున్నారంటే ఇదంతా కూడా మిర్యాల నుంచి బీసీ ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన సభ్యులు అంతా సమాచారం తెలుసు. కానీ ఎక్కడికైనా వెళ్ళి ప్రభుత్వంలో భాగస్వాములుగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించి పిల్లలకు సంబంధించి కార్యక్రమాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో జరగాల్సినటువంటి అమలు చేయాల్సిన బాధ్యత. కాబట్టి అటువంటి సర్వేకి సంబంధించి శాసనసభలు పెట్టుకొని చట్టం చేసుకొని ఇలా గవర్నర్ గారు కూడా ఆమోదించి రాష్ట్రపతి గారికి పంపినారు. ఇదే దశలో కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ స్థాయి లోపల జనగణన చేసే 2025 సంవత్సరంలో కులాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తామని ఒక విప్లవాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ నిర్ణయం రావడానికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు, తెలంగాణకు సంబంధించిన నిర్ణయాలు అనే మాట ఈ సందర్భంగా గర్వంగా చెప్పుకునేటువంటి ఒక పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. దేశానికి మార్గదర్శకత్వం మనం ఈ దేశంలో ఆ నిర్ణయం జరుగుతుందంటే మనమే ఈరోజు రోల్ మోడల్గా. అదేవిధంగా నేను మిమ్మల్ని అందరికీ కోరేదే బయట రాష్ట్రాలు ఉన్నటువంటి వెల్ఫేర్ హాస్టల్స్ అన్నిటికంటే మన రాష్ట్రం ముందుండి ఉండాలి. నేను ఒక విద్యార్థి నాయకుడిగా హాస్టల్స్లో ఎట్లుంటుంది ఏంది పరిస్థితి ప్రత్యక్షంగా ఉద్యమాలు చేసినాను కాబట్టి వాటన్నిటిని స్థితిని మెరుగుపరచాలని అధికారులు కూడా వాటి యొక్క స్థితిగతులను కొంత అవగాహన చేసుకొని వాటి పట్ల సానుకూలమైన స్పందన ఉన్నటువంటి వాళ్ళు. మేమిద్దరిగా స్పందన ఉంటే సరిపోదు, ప్రభుత్వంలో పెద్దలుగా ముఖ్యమంత్రి గారు అట్లా స్పందన ఉండాలి. అంతకంటే ఎక్కువ స్పందన ఉంది. మేము ఏ కార్యక్రమం తీసుకెళ్లినా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక విషయం లోపల ఎక్కడ కూడా ఎటువంటి వేరే ఆలోచన లేకుండా ఈ విద్యా వ్యవస్థలో బలహీన వర్గాలకు ముందు ఉండాలి, అండగా ఉండాలనే ఆలోచనతో చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఈరోజు ఈ పాతగా పనిచేస్తున్న వాళ్ళు కూడా మీ పని విధానం చూసి వాళ్ళ పని విధానంలో కూడా మార్పు తెచ్చుకొని ఒక ట్రాన్స్పరెంట్ మోడ్, ఎఫిషియెంట్ మోడ్, ఎఫెక్టివ్ మోడ్ రకరకాల ప్రజలకు అక్కడ పడేటువంటి తల్లిదండ్రులు కూడా మీరు మీటింగ్ పెట్టడం కావచ్చు, మీకుండబడేటువంటి అక్కడ అవసరమైనటువంటి విధంగా ఒకవేళ ప్రొఫెషనల్స్ కావాల్సి ఉంటే కూడా తీసుకొని హాస్టల్స్లో అక్కడ పిల్లలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండే కార్యక్రమం చేస్తారని ఆకాంక్షిస్తా ఉన్నా, చేయాలని కోరుతా ఉన్నా, చేస్తారనే విశ్వాసం కూడా ప్రకటిస్తూ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు. మీ తల్లిదండ్రులందరూ కూడా ఈరోజు మీ పిల్లలుగా వారిని వెల్ఫేర్ హాస్టల్స్ ఆఫీసర్గా పంపుతున్నారు. వారికి మీ సరైన మార్గదర్శకత్వం ఉంది కాబట్టి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగం రాగలిగింది. ఆ ప్రభుత్వ ఉద్యోగం సమర్థంగా పనిచేయడానికి కూడా మీ భవిష్యత్తు మార్గదర్శకత్వాన్ని ఆశీర్వచనాన్ని ఆ కొత్తగా ఉద్యోగాల్లో పొందుతున్న వాళ్ళందరికీ ఇవ్వమని కోరుతూ మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా నా అభినందన తెలియజేస్తా ఉన్నాను.